పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన పట్టణంలోని 1వ వార్డు ఆచనపల్లి ప్రాంతంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకై మాజీ సర్పంచ్ సాయిలు ఆధ్వర్యంలో గడప గడపకి కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, గతంలో మాదిరిగా తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ అని, నేడు 6 గ్యారంటీలను అమలు పరుస్తోందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉంటే మరింత అభివృద్ధికి దోహదపడుతుందని, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బోధనలో కానీ జిల్లాలో కానీ పర్యటించి అభివృద్ధి పరిచిన దాఖలాలు లేవని, కావున కాంగ్రెస్ కి ఓటు వేసి జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మా పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఫస్ట్ వార్డులో జీవన్ రెడ్డి గారికి మద్దతుగా జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడానికి, మా వార్డులో భారీ మెజార్టీ రావడానికి ఫస్ట్ వార్డులో కార్యకర్తలము నాయకులము అందరం కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుచున్నాము. అలాగే ఎందుకు ఓటేయాలని అంటే స్టేట్ గవర్నమెంట్ 6 గ్యారంటీలను ఇచ్చి ప్రభుత్వం రావడం జరిగింది. దాంట్లో 90% హామీలు అమలు చేసింది. కావున కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట దాటదు కాబట్టి ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతుంది అనేది ఒక నమ్మకము. దాదాపు 60 సంవత్సరాలు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు కూడా మాట ఇచ్చి తప్పలేదు కాబట్టి ఖచ్చితంగా మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది. బీజేపీ ప్రభుత్వంలో ఇంతకుముందు అరవింద్ గారు ఎంపీ చేసిండు. ఏ ఒక్క రోజు కూడా బోధన్ పట్టణానికి కానీ డిస్టిక్లో కానీ తిరిగిన ఆనవాళ్ళు లేవు కాబట్టి ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇక ముందు ఉన్న హామీలు అన్నీ అమలు చేస్తాడని, ఖచ్చితంగా అమలు చేస్తారని అనుకుంటున్నాము. అలాగే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే గవర్నమెంట్ ఉంటే ఎక్కువ నిధులు వచ్చి రాష్ట్రాన్ని డెవలప్ అవుతుంది. రాష్ట్రం ద్వారా మనకు వచ్చే నిధులన్నీ ఎక్కువ వచ్చి మన పట్టణం కూడా వార్డులు కూడా డెవలప్ అయ్యి ఏదున్నా వార్డుల వరకు కూడా అందుతాయని కోరుకుంటూ ఇంటింటికి తిరిగి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రచారం చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.